హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ వీడియోకి వెళ్దాము. ఇవాటి రోజుల్లో, ప్రస్తుతం ఉన్న రోజుల్లో డబ్బుతోటి చాలా అవసరం ఉందండి. పొద్దున్న లేస్తే ఏది కొందామన్నా కూరగాయల దగ్గర నుంచి పిల్లల అవసరాల వరకు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ లైఫ్ అయిపోయిందండి. ఇలాంటి టైంలో హోమ్ మేకర్స్ ఆలోచిస్తుంటారు, ప్రతిదీ పాపం హస్బెండ్ మీద ఆధారపడాలి, ఏదన్నా మనవంతు హెల్ప్ చేయాలి అన్న ఆలోచనలతోటే వాళ్ళకు డేలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయండి. అలాంటి టైము వృధా చేయకుండా, మనకు దేవుడు మనల్ని పుట్టించినప్పుడే మనకు ప్రతి మనిషికి ఒక కళ, ఒక ఆర్ట్ అంటూ ఇచ్చే పుట్టిస్తారండి. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న రంగమా అయితేనా, గార్డెనింగా, లేకపోతే కుకింగ్ సంబంధించిన ఎన్నో పదార్థాలు మనం ఇంట్లో చేసి సేల్ చేసుకోవచ్చు. లేదా టైలరింగా, లేదా శారీస్, డ్రెస్సెస్, పెయింటింగా, లేదా ఎంబ్రాయిడరీ వర్క్, ఇలాంటివి ఎన్నో ఉండేయండి. లేదా మన ట్యూషన్స్ చెప్పుకోవడమైనా, ఏదైనా సరే అండి, మనం ఇంటి పట్టున ఉండి ఇంటిని, ఫ్యామిలీని, పిల్లల్ని చూసుకుంటూ రోజుకు ఒక 400-500 ఈజీగా సంపాదించుకోవచ్చండి ప్రస్తుత కాలంలో. ఎందుకంటే నా చిన్నతనంలో ఒక పావుల, ఒక ₹1 అనేది కంటికి కనిపించడం అనేది చాలా అంటే గొప్పనండి. అంటే అప్పుడు డబ్బులకు విలువ లేదు. అప్పుడంతా ఇంట్లో ధాన్యం ఉంటే సరిపోతుంది, ఇంటి నిండా పిల్లలకు తినడానికి ధాన్యం, అంతేనండి. కానీ ప్రస్తుత కాలంలో ఎవరికి తిండి అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు అంటే, అనారోగ్య సమస్యలతోటి ఎవ్వరు కూడా లక్షలు సంపాదిస్తున్నారు, కానీ కడుపు నిండా తిండి తినలేకపోతున్నారండి. దానికి తగ్గట్టు పిల్లల చదువులకైనా, పిల్లల ఫ్యూచర్ కొరకైనా అంత లక్షల్లో ఖర్చు ఉంది అని ఇంట్లో హోమ్ మేకర్గా ఉన్న లేడీస్ అందరూ చాలా అంటే చాలా మనోవేదన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. అయ్యో, నేను చదువుకోలేదే, నేను బయటికి పోయి సంపాదించలేకపోతున్నా, ఒక్కరి మీద ఇంట్లో ఫ్యామిలీ అందరం బరువైపోయినాం, ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా సపోర్ట్ చేయాలి అన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎన్నో చేసుకోవచ్చండి. మనము రోజు వంటలు చేస్తామండి. ఆ వంటల్లో రకరకాల పొళ్ళు వేస్తూ ఉంటామండి. ధనియా పౌడర్ అని, మెంతి పౌడర్ అని, లేదా కూర కారం పౌడర్ అని, ఇలాంటి పౌడర్లైనా చేసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా పిండి వంటలు చక్కగా వచ్చనుకోండి, ఆ పిండి వంటలు చేయండి. ఇవాళ అంతా అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి, మన అపార్ట్మెంట్లో ఫస్ట్ ఒక 5గురికి మీరు దాన్ని పరిచయం చేయండి, మనం చేసిన వస్తువుని. ఆ 5గురు ఇంకో 5గురికి, అలా అలా మౌత్ పబ్లిసిటీ అవుతూ మీ బిజినెస్ అనేది మీరు కొంచెం దాన్ని చేసే పదార్థాన్ని చక్కగా శ్రద్ధతో చేస్తే కంపల్సరీ 5గురు అన్న ప్లేస్లో 50 మంది మీకు కస్టమర్లు మీ దగ్గర అవుతారండి. ఇలా మీరు ఇంట్లో కూర్చొని రోజుకు 400-500 చాలా తేలిగ్గా ఇంట్లో పనులు చూసుకుంటూ చేసుకోవచ్చండి. లేదా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, చిన్న చిన్న కవర్స్లోనే మనకు నర్సరీలో చెట్లు అమ్ముతారు కదండి, అలా చిన్న చిన్న మొక్కలు పెట్టి ఇంట్లో కూర్చొని సేల్ చేసుకోవచ్చండి. అంటే ఇలాంటి దానికి కొంచెం ప్లేస్ అవసరము. లేదా మనకు అపార్ట్మెంట్ కల్చర్లో ఉండి మనకు ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు ఇలా ట్యూషన్స్ కానీ, లేదా ఏదన్నా తినుబండారాలు, జంతికలు, సకినాలు, పప్పు చెక్కలు ఇలాంటివి ఉంటాయి కదండి, అవైనా సరే, లేదా పొళ్ళైనా సరే, లేదా పచ్చళ్ళైనా సరే, సాంబార్ పౌడర్ అని, కూర కారం పౌడర్ అని, ఎన్నో రకరకాలుగా మనం అన్నీ వాడుతున్నాం కదండి. కొనుక్కొచ్చుకొని అవేవో మనమే తయారు చేసి మన చుట్టుపక్కల వాళ్ళకు ఇచ్చి మనం ₹1 సంపాదించుకుంటే మన కుటుంబానికి, మనకు ఎంతో ఏమంటారు ఆర్థిక బలం అనేది సమకూరుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఒక ₹10 కావాలంటే మనం ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదండి. నిజాయితీగా మనం చేసే పనులు మంచిగా తృప్తిగా మనం చేసుకుంటే రోజుకు ఒక 400-500 సంపాదించుకుంటే, పిల్లోడు ఏదన్నా అడిగినా, పిల్ల ఏదైనా అడిగినా, ఒక ₹10 పెట్టి ఒక చాక్లెట్ కొన్నా, ఒక ₹50 పెట్టి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చిన హ్యాపీగా మనం ఎవరిని అడగకుండా కొనిచ్చుకోవచ్చు కదండి. లేదా మన ఇంటికి ఎవరైనా చంటి పిల్లలు వచ్చింది అనుకోని వాళ్ళ చేతిలో ₹100 పెట్టవచ్చు. అలాంటి ఆర్థిక బలం అనేది ప్రతి ఒక్క లేడీస్కి అవసరం అండి ప్రస్తుతం ఉన్న కాలంలో. అలాగే తాపత్రయపడే వాళ్ళకి కూడా ఇలాంటివి ఎన్నో ఉపయోగపడతాయండి.
ఓకే అండి, బాయ్.